వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం 2023 జూలైలో జరిగినటువంటి పీజీ ఎంట్రన్స్ బాటనీకి సంబంధించి మొదటి 50 ప్రశ్నల వరకు నిన్నటి తరగతులు మనం విశ్లేషణ చేసుకున్నాం. ఈరోజు మిగతా 50 ప్రశ్నలకు సంబంధించి మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇందులో ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు, అడిగినటువంటి ఈ ప్రశ్నలకు సంబంధించి అంటే ఇచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆప్షన్స్ ఐచ్ఛికాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం గమనించాలి. ఇందులో 51 క్వశ్చన్ 51వ ప్రశ్నను కనుక మనం గమనిస్తే ఇందులో మనకు ఇవ్వబడినటువంటి మొదటి ప్రశ్నను కనుక మనం గమనిస్తే ఇక్కడ which of the following activities prevent afforestation in deserts? ఎడారులలో అటవీ వృద్ధిని నిరోధించే ప్రధాన కారకం ఏది అని అడిగారు. అంటే జనరల్ గా మనకు తెలుసు, ఉష్ణోగ్రత అత్యధికంగా ఉండి వర్షపాతం చాలా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి వాటిని మనం ఎడారులుగా మనం వర్గీకరిస్తాం. అలాంటి ఎడారులలో ఏదైతే ఉద్భిజ్జ సంపద, ఏదైతే పంట మొక్కలు ఉన్నాయో ఆ పంట మొక్కలు పెరగనివ్వకుండా ఆపేటువంటి ప్రధానమైనటువంటి ఆటంకం ఏదని అడిగాడు. నిరోధించేటువంటి ప్రధాన కారకం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ప్రివెంట్ ఎఫారెస్టేషన్ ఇన్ డిజర్ట్స్? ఇచ్చినటువంటి వాటిలో మనం చూస్తే మొదటిది గోట్ అండ్ గ్రేజింగ్ ఎనిమల్స్ అన్నారు, అంటే మేక, అదేవిధంగా మేత మేయ జంతువులు. లోకల్ రెసిడెంట్స్ స్థానిక వాసులను అన్నారు. లో రెయిన్ఫాల్, అదేవిధంగా అన్ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్ అన్నారు. ఇందులో మనం గమనిస్తే అటవీ వృద్ధి నిరోధించే ప్రధానమైనటువంటి కారకంగా ఏం తీసుకోవచ్చు అంటే లో రెయిన్ఫాల్, అంటే తక్కువ వర్షపాతం. అంటే అక్కడ ఫారెస్ట్ కాకుండా కేవలం చిన్న చిన్న దుబ్బులు మాత్రం పెరగడానికి అవకాశం ఉంటుంది. అడవులో ఏర్పడడాన్ని ఈ అల్ప వర్షపాతం అనేటువంటి నిరోధిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు వాట్ ఈస్ నాట్ ట్రూ? క్వశ్చన్ చూడండి, అడిగే ప్రశ్న నాట్ ట్రూ అంటే సరి అయినది కానిది అని అర్థం. సరి అయినది కానిది అని అర్థం. అంటే జనరల్ గా మనం ఏమనుకుంటామంటే సరి అయినది ఏది అని ఆన్సర్ పెట్టేస్తాం మనం, అప్పుడు మనం పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రశ్నను సరిగా మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ నాట్ ట్రూ ఆఫ్ ఫర్ రోడోఫైట్స్ అంటే ఎరుపు వర్ణం శైవలాలు లేదా రెడాల్గే, ఎరుపు వర్ణం శైవలాలుగా పిలువబడేటువంటి లేదా రెడాల్గే ఎరుపు శైవలాలకు సంబంధించి సరి కానిది ఏదని అడిగాడు. ఇచ్చిన 4 ఏదో ఒకటి సరి కానిది, 3 సరైనవని అర్థం. కానిదాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. నెంబర్ 1 చూడండి, సెంట్రియోల్ మరియు కషాబరహితం. కషాబరహితం సెంట్రియోల్ అనేటువంటిది ఇక్కడ ఈ రూడోఫైట్స్ కి సంబంధించి సెంట్రియోల్ అనేటువంటిది మనకు నిజ కేంద్రక కణాలు కాబట్టి డెఫినెట్ గా సెంట్రియోల్ ఉంటుంది. కషాబరహితం అన్నాడు, కషాబాలు ఉండవు కానీ సెంట్రియోల్ ఉంటుంది కాబట్టి ఇది కాదు. పైకోసైనిన్, పైకోఎరిథ్రిన్, అల్లోపైకోసైనిన్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఈ రూడోఫైట్స్ కి సంబంధించి సరి కానిదేనని అడిగాడు. ఇవి కషాబరహితం ఉంటుంది, సెంట్రియోల్ ఉంటుంది, కషాబాలు ఉండవు. అదేవిధంగా పైకోసైనిన్, పైకోఎరిథ్రిన్, అల్లోపైకోసైనిన్ బైలి ప్రోటీన్స్ గా పిలువబడేటువంటి వర్ణద్రవ్యాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఇది అడిగిన ప్రశ్న కానిదేదని అన్నాడు. ఇది కూడా కాదు. ఏకాంతర జీవితచక్ర రూపంలో ప్రత్యుత్పత్తి మనకు తెలుసు. డిప్లోబయాంటిక్ లైఫ్ సైకిల్, ద్విద్వయస్థితిక జీవిత చక్రాలు కూడా మనం ఇందులో గమనిస్తాం కాబట్టి ఆల్టర్నేషన్స్ ఆఫ్ జనరేషన్స్ ఇందులో మనం గమనిస్తాం కాబట్టి ఇది కూడా దీనికి సంబంధించి. ఇక సంబంధించినది ఏమని అడిగాడంటే సెల్యులోజ్ మాదిరి ఉండే ఫ్లోరిడియన్ పిండి పదార్థ నిలువ పదార్థంగా ఉంటుంది అని అన్నాడు. కాబట్టి సెల్యులోజ్ మాదిరి ఉండే ఫ్లోరిడియన్ పిండి పదార్థం నిలువ పదార్థంగా ఉంటుంది అని ఇచ్చాడు. ఇక్కడ జనరల్ గా మీరు గమనించండి, సెల్యులోజ్ ఉండదు కానీ ఫ్లోరిడియన్ ఏది పదార్థం నిలువ ఉంటుంది. ఫ్లోరిడియన్ స్టార్చ్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అంటే ఇందులో సెల్యులోజ్ ఉండదు కాబట్టి ఇది ఆన్సర్ గా మనం పెట్టుకుంటాం. సెల్యులోజ్ ఉండదు, పిండి పదార్థం ఉండదు, ఫ్లోరిడియన్ స్టార్చ్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్, మేల్ అండ్ ఫీమేల్ గెమెటోఫైట్స్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఫ్రీ లివింగ్. ఏవైతే స్త్రీ మరియు పురుష సంయోగ బీజ కణాలు స్వతంత్రంగా ఉండేటువంటి మొక్క ఏది అని అడిగాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆవాలు, ఆముదం, పైనస్ ఇవన్నీ కూడా మనకు వేటికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు అంటే ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి మొక్కలు. దీస్ ఆర్ ఆల్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు హయ్యర్ ప్లాంట్స్. సో దట్స్ వై ద లోయర్ ప్లాంట్స్ అమాంగ్ దీస్ 4 ఆప్షన్స్ the sphagnum is the lowest organism. That's why sphagnum we can give the correct answer. Sphagnum belongs to bryophyta plant. Sphagnum నే మనం
ఏమని పిలుస్తాం అంటే పీట్ మాస్ ఆర్ బాగ్ మాస్ అని పిలుస్తాం. పీట్ మాస్ ఆర్ బాగ్ మాస్ ఈస్ స్పాగ్నమ్. ఓకే, జనరల్ గా మనము ఈ హార్టికల్చర్ టెక్నాలజీలో కానీ, గార్డెనింగ్ లో కానీ, నర్సరీలో కానీ ఏదైతే మొక్కలు పెంచుతామో ఆ మొక్కలకి సపోర్టుగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగినటువంటి మొక్క కాబట్టి దీన్ని పీట్ మాస్ అంటాం. పీట్ అంటే నీటిని అదనంగా అందిస్తుంది అనమాట. ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు ఈ కింది వాటిలో తలకిందులు ఉండే ఆవరణ పిరమిడ్ కనిపిస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎకలాజికల్ పిరమిడ్స్ జనరల్లీ ఇన్వర్టెడ్? గుర్తుపెట్టుకోండి, శక్తి సంబంధమైన పిరమిడ్లను మనం గమనిస్తే ఎప్పుడైనా ఎనర్జీ పిరమిడ్స్ ఆల్వేస్ ఇన్ స్ట్రేట్, అంటే అవి నిటార్ అయినటువంటి పిరమిడ్లు మాత్రం ఉంటాయి. శక్తి పిరమిడ్లు ఎందుకు? ఈచ్ ట్రాఫిక్ లెవెల్ ద ఎనర్జీ విల్ గోయింగ్ టు డిక్రీజ్. సో దట్స్ వై ద పిరమిడ్ ఆల్వేస్ స్ట్రైట్. అవి నిటారుగా ఉండేటువంటి పిరమిడ్లే ఉంటాయి. మరి ఇచ్చిన ప్రశ్న ఏంటి? తలకిందులుగా ఉండేటువంటి పిరమిడ్లు ఏ ఆవరణ వ్యవస్థలో కనబడతాయని ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ ఈస్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సీ. అంటే సముద్రంలో ఉండేటువంటి జీవద్రవ్యరాశి పిరమిడ్లను మనం ఇన్వర్టెడ్ పిరమిడ్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ క్లాసిఫికేషన్? ఈ కింది వాటిలో సరైన వర్గీకరణ క్రమం. ఇది మనకి వృక్ష వర్గీకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న. ప్లాంట్ సిస్టమేటిక్స్ ఆర్ ప్లాంట్ టాక్సానమీ రిలేటెడ్ క్వశ్చన్. ఇచ్చినటువంటి ఆర్డర్ అంటే ఫ్రమ్ ది హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్, అంటే వర్గీకరణలో కింది స్థాయి నుంచి, అంటే బేస్ లెవెల్ నుంచి మూలుకొని, అంటే ఏదైతే మనం మూల ప్రమాణం ఏదైతే ఉంటుందో మూల ప్రమాణం నుంచి మొదలుకొని మనకు హయ్యర్ లెవెల్ వరకు మనం వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది, లేదా హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్ వరకు వెళ్ళాలి. ఈ సరైన క్రమాన్ని మనం తీసుకున్నట్లయితే ఇచ్చినటువంటి వాటిలో సరైన క్రమం ఎలా ఉంటుందంటే ద హయ్యర్ ఆర్డర్ ఇన్ ఎనీ క్లాసిఫికేషన్ ఆఫ్ ది టాక్సానమీ, ఇన్ ఎనిమల్ టాక్సానమీ ఆర్ ప్లాంట్ టాక్సానమీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద రాజ్యం, the kingdom is the highest level of the classification, then division, then class, then order, then family, genus. The lowest level of the rank, that is species. సో అత్యంత మూల ప్రమాణం, వర్గీకరణలో మూల ప్రమాణం ఏంటంటే జాతి. ఈ జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జాన్ రే. పోన్ రే అన్నట్టు జాన్ రే, మనము పోన్ రే రాన్ రే అని పిలుస్తాం కదా, అలాగే జాన్ రే. ఈ జాన్ రే అనేటువంటి శాస్త్రవేత్త జాతి అనే పదాన్ని మనకు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే మనం వర్గీకరణలో మూల ప్రమాణం చెప్పుకుంటున్నాం. ఇది అన్నిటికంటే కింది స్థాయిలో ఉంటుంది. మరి జాతి అంటే ఏంటిది? వాట్ ఈస్ స్పీసీస్? అంటే ఒకే రకానికి సంబంధించినటువంటి జీవుల సముదాయం, ఒకే రకమైనటువంటి ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి జీవుల సముదాయాన్ని మనం జాతి అని పిలుస్తాం, స్పీసీస్. ఓకేనా? సో జాతి నుంచి మొదలుకొని కింది స్థాయి నుంచి మొదలుకొని మనకు పై స్థాయికి వెళ్ళిన కొద్ది జాతి, తర్వాత ప్రజాతి, ఆ తర్వాత క్రమము, అది ప్రజాతి తర్వాత కుటుంబం, కుటుంబం తర్వాత క్రమం, క్రమం తర్వాత తరగతి, తరగతి తర్వాత విభాగం, విభాగం తర్వాత రాజ్యం వస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు ఇది ఫాసిల్ బ్రయోఫైట్, ఏదైతే మనకు శిలాజం, ఏదైతే బ్రయోఫైట్కి సంబంధించినటువంటి శిలాజం ఏది అని అడిగాడు. ఇక్కడ మార్కాన్షియా పామేటా. మార్కాన్షియా మనకు తెలుసు. ఈ మార్కాన్షియా మనకి ఆంఫిబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్ గా పిలువబడేటువంటి, వృక్ష రాజ్యపు ఉభయచరాలుగా పిలువబడేటువంటి మొక్కలైనటువంటి మొట్టమొదటి మొక్కలైనటువంటి హెపాటిక్ ఆప్సిడా తరగతికి చెందినటువంటి మార్కాన్షియా. అదేవిధంగా రిక్సియా ప్రుటెన్స్, తర్వాత నయాడిటా లాన్సియోలేటా. సో నయాడిటా లాన్సియోలేటా we can treat it as the fossil bryophyta. Okay, so Markantia polymorpha, these are all living organisms, but among these four options Nayadita lanceolata we can call as the fossil bryophyta. Okay, the studies about the fossils we can call as paleontology. The study about the plant fossils we can call as paleobotany. The father of paleobotany we can call as, who is paleobotany? Father of paleobotany మనకు తెలుసు. ఈ మనకు ఈ పురావృక్ష శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తామంటే మనకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పేలియోబాటనిక్ ఇన్స్టిట్యూట్ ను ఎస్టాబ్లిష్ చేసి ముఖ్యంగా ఫాసిల్ జిమ్నోస్పర్మ్స్ పైన విస్తృతమైన ప్రయోగాలు చేసి గోండ్వానా రీజియన్స్, మనకు తెలుసు భారతదేశం ఇక్కడ గోండ్వానా రీజియన్, అదేవిధంగా మనకు ఏదైతే ఏదైతే పాంజియా ముందు మనం ఉమ్మడిగా కలిసి ఉన్నటువంటి
భూమి తర్వాత విడిపోయిన తర్వాత భారతదేశంలో గోండ్వానా రీజియన్ లో ఫాసిల్ జిమ్నోస్పెర్మ్స్ పైన ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త, అతని పేరే మనకు బీర్బల్ సాహిని అని మనం పిలుస్తాం. ఈ బీర్బల్ సాహిని చేసినటువంటి ప్రయోగాలే దేనికి రుజువులు ఇచ్చినాయంటే మనకు ఖండచలన సిద్ధాంతం. ఏది ఖండచలన సిద్ధాంతం? ఖండచలన సిద్ధాంతం అంటే దీని ఇంగ్లీష్ లో మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటాం. దీన్ని అల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి శాస్త్రవేత్త, ఇది మీకు సోషల్లో చదువుకుంటారు, ముఖ్యంగా కింది స్థాయిలో చదివినారు. అంటే ఒకప్పుడు భూమి ఒక ముద్దగా కలిసి ఉంటే రాను రాను ఏదైతే టెథిస్ అనేటువంటి ఈ సముద్రం ఈ భూమిని పాంజియాగా ఉన్నటువంటి భూమిని నెమ్మదిగా ఖండాలుగా విడిపోయి ఈ ఖండాలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్న సిద్ధాంతమే ఖండచలన సిద్ధాంతం. దీన్ని అల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చాడు. ఆ ఖండచలన సిద్ధాంతం, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఇచ్చినటువంటి ఆ ఖండచలన సిద్ధాంతానికి రుజువులు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ has given by Birbal Sahini. Birbal Sahini, he was the pioneer and father of the paleobotany. Paleobotanic Institute as established in Uttar Pradesh, Lucknow. Okay, so this is about the fossil bryophyte Nyadita lanceolata. Don't forget, my dear friends. Then next question, in a DNA molecule, DNA అణువులో ఏముంటుంది? మనకు తెలుసు DNA అంటే మనకు జన్యు ప్రమాణంగా మనం చెప్పుకుంటాం. అనువంశికంగా ఒక తల్లిదండ్రుల లక్షణాలు చిన్న జీవుల్లోకి పిల్ల జీవుల్లోకి వెళ్ళడానికి ప్రధానంగా మూల పాత్ర పోషించేది ఏది? డిఎన్ఏ. మనకు తెలుసు ఈ డిఎన్ఏ అణు నిర్మాణాన్ని వాట్సన్ క్రిక్ ఇస్తే ఈ వాట్సన్ క్రిక్ విల్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త 1962లో నోబెల్ బహుమతి పొందారు. అయితే వీళ్ళు ముగ్గురు దొంగలు అంటారు వీటిని. వీళ్ళు ముగ్గురు ఎవరు? దొంగలు. ఒక అందమైన మహిళ. ఎవరండి? ఒక అందమైన మహిళ, వాళ్ళే ఫ్రాంక్లిన్ రోజాలిండ్. ఈ ఫ్రాంక్లిన్ రోజాలిండ్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ద బ్యూటిఫుల్ లేడీ మీకు కనబడుతుందండి. ఆ లేడీ పేరు ఏం పేరు అని చెప్పాను? రోజాలిండ్ ఫ్రాంక్లిన్. ఈ రోజాలిండ్ ఫ్రాంక్లిన్ చేసినటువంటి ఎక్స్రే రిఫ్రాక్షన్ అంటే మనకు ఎక్స్రే వివర్తన ప్రయోగాలను దొంగిలించి దొంగచాటుగా ఎవరు? విల్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త వాట్సన్ క్రిక్ ఇవ్వడం వల్ల వీళ్ళకు 1962లో అణుజీవ శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. వీళ్ళే డిఎన్ఏ అణు నిర్మాణానికి నోబెల్ బహుమతి పొందింది. వీళ్ళే దొంగలే బయట చాలా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. మంచిగా పనిచేసినటువంటి ఒక మహిళ, ఈమెను ఏమని పిలుస్తారంటే అన్సంగ్ హీరోయిన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అన్సంగ్ హీరోయిన్. ఎవరోళ్ళు? ఫ్రాంక్లిన్ రోజాలిండ్. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ డిఎన్ఏ మాలిక్యూల్స్ లో ఏముంటాయి? మరి ఈ ఫ్రాంక్లిన్ రోజాలిండ్ చేసిన ప్రయోగాలు ఎవరు దొంగిలించారు? విల్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త దొంగిలించాడు. ఎవరికి ఇచ్చారు? వాట్సన్ క్రిక్ ఇచ్చారు. దాని మీద ఆధారం చేసుకుని ప్రయోగాలు చేయడం వల్లనే మనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ విషయం మర్చిపోకూడదు. ఓకేనా? నేను చెప్పేది ఫాల్స్ స్టేట్మెంట్ కాదు, ట్రూ స్టేట్మెంట్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక డిఎన్ఏ మాలిక్యూల్స్ లో ఏమేమి ఉంటాయి మనకు తెలుసు. డిఎన్ఏ డబుల్ స్టాండ్ డిఎన్ఏ అని మనకు తెలుసు. డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఉంటుందని మనకు తెలుసు. ఈ డిఎన్ఏ పోచకు సంబంధించిన ఇక్కడ గీస్తున్నాను చూడండి. ఒక పోచ 5' తో స్టార్ట్ అయ్యి 3' తో ఎండ్ అవుతుంది. ఏ ప్రైమ్తో అండి? 3' తో ఎండ్ అవుతుంది. మరొక అదే దీనికి సంబంధించి పోట అపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ 5' తో స్టార్ట్ అయ్యి 3' తో ఎండ్ అవుతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి డిఎన్ఏ స్టాండ్స్ యొక్క ఎండ్ ను మనం గమనిస్తే ఒక ఎండ్ 5' అయితే మరొక ఎండ్ 3'. అంటే 5వ కొన 3వ కొనగా మనం పిలుస్తాం. మరొక డిఎన్ఏ పోచ దానికి కాంప్లిమెంటరీగా ఉంటుంది, అంటే సంపూరకంగా ఉంటుంది. ఇలా సంపూరకంగా ఉండేటువంటి డిఎన్ఏ పోచ ఒక ప్రైమ్ 5' అయితే మరొక కొన 3' అవుతుంది. ఈ విషయం మర్చిపోకూడదు. సో ఇది ఆన్సర్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దేర్ ఆర్ 2 స్ట్రాండ్స్ విచ్ రన్ యాంటీ ప్యారలల్. అంటే యాంటీ ప్యారలల్ అంటే సమాంతరంగా వ్యతిరేక దిశలో అని చెప్పాలి. సమాంతరంగా వ్యతిరేక దిశలో తిరుగుతుంది. One in 5' end to 3' direction and another 3' end to 5' direction. ఒక డిఎన్ఏ అణువులోని 2 పోచలు వ్యతిరేక దిశలో, అనగా ఒక పోచ 5వ కొన నుండి 3వ కొన దిశలో ప్రయాణిస్తే మరొక 2వ పోచ 3వ కొన నుంచి 5వ కొన దిశలో ప్రయాణిస్తుంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, సాక్స్ అనే శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో కణజాల వ్యవస్థ 3 రకాలుగా ఉంటుందో తెలియజేశారు. Sachs recognized 3 types of tissue systems in the year 1895. మనకు తెలుసు హిస్టాలజీ, కణజాల శాస్త్రంగా పిలువబడేటువంటి హిస్టాలజీ, కణజాలాలు, టిష్యూస్. సో ఈ టిష్యూ సిస్టమ్స్ అనేటువంటి 3 రకాలుగా ఉంటాయని తెలియజేసింది సాక్స్. జూలియస్ వాన్ సాక్స్ ఆయన పూర్తి పేరు.
1875 1875లో అతను 3 రకాలుగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ సాక్సే మనకు ప్లాస్టిడ్స్ కూడా కనిపెట్టాడు. ఆ ప్లాస్టిడ్స్ లో మనకు 3 రకాల ప్లాస్టిడ్స్ ఉంటాయి. క్లోరోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు అండ్ ల్యూకోప్లాస్ట్లు. క్లోరోప్లాస్ట్ అని మనం హరితరేణులను పిలుస్తాం. ఈ హరితరేణులకు పేరు పెట్టిన శాస్త్రవేత్త షింపర్. ఎవరండి? షింప్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే 59th క్వశ్చన్. ది ఫాలోయింగ్ రేషియో ఇస్ జనరల్లీ కాన్స్టాంట్ ఫర్ గివెన్ స్పీసీస్. ఒక జాతికి సంబంధించి కింద ఇచ్చిన నిష్పత్తి సాధారణంగా స్థిరంగా ఉంటుంది. మనకు తెలుసు డిఎన్ఏ అణువులో ఏంటండి, డిఎన్ఏకు సంబంధించిన అణువులో ఏదైతే మనకు ప్యూరిన్లు పిరమిడిన్ల నిష్పత్తి సమానంగా ఉంటుందని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎర్విన్ చార్గాఫ్. ఎవరండి? ఎర్విన్ చార్గాఫ్. అకార్డింగ్ టు ఎర్విన్ చార్గాఫ్, A+T ఈజ్ ఈక్వల్ టు G+C. అంటే అడినిన్ థైమిన్ల యొక్క నిష్పత్తి, గ్వానిన్ సైటోసిన్ల నిష్పత్తి ఎల్లప్పుడూ 1గా ఉంటుందని చెప్పాడు. ద రేషియో బిట్వీన్ ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ ఆల్వేస్ 1 has given by Erwin Chargaff. According to Erwin Chargaff, A+T by G+C is equal, the ratio is always 1. That is stable. This is right. The next question. Corpus Carpe theory was proposed in 1917 by. కార్పస్ కర్పే సిద్ధాంతం 1917లో ఎవరు ప్రవేశపెట్టాడు? కార్పస్ కర్పే సిద్ధాంతాన్ని 1917లో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త షుప్. మనం ఎవరైనా కోపం ఏమని చెప్తాం? షుప్ అని చెప్తాం. అట్లనే ఈ షుప్ అనేటువంటి శాస్త్రవేత్త 1917లో కార్పస్ కప్పే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్పస్ కప్పే సిద్ధాంతం దేన్ని వివరిస్తుంది మరి? జనరల్లీ మై డియర్ ఫ్రెండ్స్, ది కార్పస్ కప్పే థియరీ వాస్ explained about the arrangements of the tissues in the stems and roots. Okay, Nandi? Right. This is belongs to plants anatomy question. Next question, Cran's anatomy. Cran's anatomy was first observed in 1914 by 1914లో క్రాన్స్ అంతర్నిర్మాణాన్ని మొదటిగా ప్రతిపాదించింది ఎవరు? మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ ది క్రాన్స్ anatomy, it is a German term, not Greek. Greek వీరుడు నా రాకుమారుడు అని పాటలాడుకుంటాం కదా, గ్రీకు కాదు, జర్మన్. క్రాంజ్ అనే పదం జర్మనీ భాషకు సంబంధించింది. ద క్రాంజ్ టర్మ్ హ్యాస్ గివెన్ comes from German language. In క్రాంజ్ మీన్స్, క్రాంజ్ అంటే రీత్ లైక్ స్ట్రక్చర్. క్రాంజ్ అంటే ఒక పూల మాల. స్వయంవరంలో సీత ఎవరి మెడలో మాల వేసింది? రాముడి మెడలో మాల వేసింది. అలాగే ఇక్కడ మనకు వాస్కులర్ బండిల్ చుట్టూ ఒక మాల మాదిరిగా, ఒక దారపు పోగు చుట్టూ పూలను ఏ విధంగా అయితే పూలు గుచ్చి ఒక మాల మాదిరిగా తయారు చేస్తారో అలాంటి నిర్మాణమే క్రాంజ్ స్ట్రక్చర్. ఇది జనరల్ గా ఏకదళ బీజ మొక్కల్లోని మనకు వాస్కులర్ బండిల్లో కనబడుతుంది. విచ్ we are observed, the cranch structure we are observed in monocotyledon vascular bundle. Is it right? సో మరి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? క్రాంజ్ అంతర్నిర్మాణాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే హ్యాబర్లాండ్. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ హ్యాబర్లాండ్. ఓకేనా? ఈ హ్యాబర్లాండ్కి ఇంకొక ప్రత్యేకత ఉంది, కణజాల వర్ధనం, ప్లాంట్ టిష్యూ కల్చర్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా మనకు ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త కూడా 1902లో ఎవరండి? హ్యాబర్లాండ్. గుర్తుపెట్టుకోండి, హ్యాబర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ స్ట్రోబిలై ఆర్ నాట్ ఫార్మ్? మనకు తెలుసు ఈ కింది మొక్కల్లో స్ట్రోబిలై ఏర్పడదు. స్ట్రోబిలై గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో ఈ స్ట్రోబిలయే మనకు విత్తనదారి, ఏదైతే విత్తనాలు ఏర్పడడానికి అంటే సీడ్స్ ఏర్పడడానికి మూలకారమైనటువంటి నిర్మాణమే స్ట్రోబిలై. గుర్తుపెట్టుకోండి. అయితే ఇవి టెరిడోఫైటాకు సంబంధించినటువంటి మొక్కలు లేదా జిమ్నోస్పెర్మ్స్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో మనకు ఈ స్ట్రోబిలై ఏర్పడని మొక్క ఏంటిదంటే డ్రయాప్టెరిస్. మరి మిగతా మొక్కల్లో స్ట్రోబిలస్ ఉంటుంది. ఏంటిది అది? ఈక్విస్డమ్ కంటైన్స్ స్ట్రోబిలై, సైకస్ ప్లాంట్ ట్రీ కంటైన్స్ స్ట్రోబిలై అండ్ పైనస్ ఆల్సో, పైనస్ రాక్స్బర్గి. ఓకే, పైనస్ మొక్కల్లో కూడా మనకి స్ట్రోబిలై అనేటువంటిది ఉంటుంది. డ్రయాప్టెరిస్ లో స్ట్రోబిలై ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తాం, ది ఆంథర్వాల్ లేయర్ విచ్ ఈస్ యూజువల్లీ పాలీప్లాయిడీ అండ్ హ్యాస్ డెన్స్ సైటోప్లాజం యాజ్ వెల్ యాజ్ హై DNA కంటెంట్ ఈస్. పరాగకోశ స్థరంలో ఈ కింది భాగం సాధారణంగా భౌస్థితికం, అధిక జీవద్రవ్యం మరియు ఎక్కువ మోతాదులో DNA కలిగి ఉంటుంది. ఏంటిదంటే అది మనకు తెలుసు, పరాగకోశ గోడలో మనకు వివిధ పొరలు ఉంటాయి. ఏంటంటే అది మనకు ఎపిడర్మిస్, మిడిల్ లేయర్స్,
endothelium and tapetum. My dear friends, remember tapetum layer is also considered as the nerve tissue, or it is useful for the developing spores in the anther. ఏదైతే పరాగ కోశంలో ఎదుగుతున్నటువంటి పరాగ మాతృకణాలకి లేదా పరాగ సిద్ధ బీజాలకి లేదా సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాల నుంచి సూక్ష్మ సిద్ధ బీజాలు ఏర్పడడంలో ఆహారంగా తోడ్పడేది టపేటం, గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ టపేటం ఎలా ఉంటుంది? బహుస్థితికంగా ఉంటుంది, అధికంగా జీవ పదార్థాన్ని కలిగి ఉంటుంది, సైటోప్లాజం అత్యధికంగా ఉంటుంది. ఎందుకు? చాలా ఎక్కువగా డివిజన్స్ జరుగుతాయి. నంబర్ ఆఫ్ డివిజన్స్ విచ్ వి ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ టపేటం లేయర్ కంపేర్ టు అదర్ లేయర్స్ ఆఫ్ ది యాంథర్ వాల్. పరాగకోశపు గోడలో ఈ దీంట్లో విభజనలు ఎక్కువగా గమనిస్తాం టపేటం. నెక్స్ట్ క్వశ్చన్, హెటెరోక్రోమాటిన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? మనకు తెలుసు, ఏదైతే క్రోమోజోమ్, దిస్ ఇస్ బిలాంగ్స్ టు మాలిక్యులర్ బయాలజీ, ఎస్పెషల్లీ క్రోమోజోమ్ స్ట్రక్చర్ లో మనకు క్రోమాటిన్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మనకు న్యూక్లియస్ కేంద్రకంలో మన మధ్య భాగంలో ఉండేటువంటి క్రోమోజోమ్ ఏర్పడేటువంటి క్రోమాటిన్ థ్రెడ్స్ ఎక్కువగా వర్ణద్రవ్యాన్ని కలిగి ఉండేటువంటి లేదా తక్కువ వర్ణద్రవ్యాన్ని కలిగి ఉండేటువంటి భాగాలు ఉంటాయి. హెటెరోక్రోమాటిన్ అనేటువంటిది మనకు అత్యధిక వర్ణద్రవ్యాన్ని డెన్స్ కలర్ ను కలిగి ఉంటుంది అనమాట. అంటే అత్యధిక వర్ణద్రవ్యాన్ని కలిగి ఉండి అధిక గాఢ వర్ణాన్ని కలిగి ఉంటుంది. దాన్ని హెటెరోక్రోమాటిన్ భాగం అంటాం. ఇది జెనెటికల్లీ మనకు ఇనాక్టివ్ మోడ్ లో ఉంటుందని మనం చెప్పుకుంటాం. యూక్రోమాటిన్, యూ మీన్స్ ట్రూ, యూ మీన్స్ ట్రూ, యూ అంటే నిజమైనది. కాబట్టి యూక్రోమాటిన్ అనేటువంటిది తక్కువ వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉండి ఎక్కువగా విభజన జరిగేటువంటి ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఈ హెటెరోక్రోమాటిన్ అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే హీట్స్. ఎవరండి? హీట్స్. మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కేసర దండం యొక్క కింది భాగం దేనికి అతుకొని ఉంటుంది? మనకు తెలుసు, ఇన్ ఏ స్టామెన్ ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ఫిలమెంట్ ఇస్ అటాచ్డ్ టు. మనకు ఏదైతే ఒక కేసరాన్ని కనుక గమనిస్తే రెండు భాగాలు ఉంటాయి. కేసరంలో ఎన్ని భాగాలు ఉంటాయండి? రెండు భాగాలు ఉంటాయి. ఏంటంటే అది కేసర దండం మరియు పరాగకోశం. దీన్నే మనం ఏమని పిలుస్తాం? మనకు ఏమని పిలుస్తాం అంటే ఫిలమెంట్ అండ్ స్టామెన్ గా మనం పిలుస్తాం. అంటే ఫిలమెంట్ అండ్ యాంథర్ గా పిలుస్తాం. స్టామెన్ కన్సిస్ట్ ఫిలమెంట్ అండ్ స్టామెన్. ఇక్కడ ఈ ఫిలమెంట్ స్టామెన్ కి అతకబడి ఉండేటువంటి ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ప్రత్యేకించి అతకబడి ఉండేటువంటి ఈ భాగం గుర్తుపెట్టుకోండి. ఈ కింది భాగం దేనికి అతకబడి ఉంటుంది? ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే పరాగకోశం, అండకోశం, రక్షపత్రాలు, థలామస్ లేదా ఆకర్షక పత్రాలు. ఈ ఇచ్చినటువంటి ప్రశ్నకి ఏంటిదండి? కేసర దండం యొక్క కింది భాగం దేనికి అతుకోబడి ఉంటుంది అంటే థలామస్ కు అతుకోబడి ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే పుష్పాసనం అని అంటాం. ఏమంటామండి? పుష్పాసనం. ఈ పుష్పాసనం పైన ఈ కేసర దండం యొక్క కింది భాగం అతకబడి ఉంటుంది. ఒక్క కేసర దండమే కాదు, ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు మరియు అండకోశం కూడా అతకబడి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమని చెప్పుకోవచ్చు? మనకు సెపల్స్, petals and andrecium and gynoecium. These are the floral parts which they are attached in the basal part we can call as thalamus. ఏమని పిలుస్తామండి? thalamus అని పిలుస్తాం. So this is the right answer. Next question, చతుష్క సిద్ధ బీజాలు. చతుష్క కేంద్రాలతో కూడిన మోనోస్పోరిక్ పిండకోశం మొదటిసారి ఇందులో కలుపుతున్నారు. చూడండి, 4 న్యూక్లియేటెడ్ మోనోస్పోరిక్ ఎంబ్రియో స్వాగ్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్. గుర్తుపెట్టుకోండి, జనరల్ గా 4 న్యూక్లియేటెడ్ మోనోస్పోరిక్ టైప్ అనేటువంటిది మనకు ఇనోథోరా లామార్కియానా, ఇనోథెరా లామార్కియానా. దీన్నే మనం ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అని పిలుస్తాం, లేదా 4 o'clock ప్లాంట్ అని కూడా మనం పిలుస్తాం. ఈ ఈవినింగ్ ప్రైమ్ రోజ్ గా పిలువబడేటువంటి ఇనోథెరా లామార్కియానాలో ఈ మోనోస్పోరిక్ 4 న్యూక్లియేటెడ్ మోనోస్పోరిక్ ఎంబ్రియో శాఖ ను కనుగొనడం జరిగింది ఇనోథెరా లామార్కియానా. నెక్స్ట్ క్వశ్చన్, large empty colorless cells present on the adaxial epidermis along the veins of grass leaves are. అంటే గడ్డి జాతి పత్రాల ఊర్ధ్వబాహ్య చర్మ ఈనెల ప్రాంతాలలో గల పెద్దగా ఖాళీ ఉండే వర్ణరహిత కణాలను ఏమని పిలుస్తారు? జనరల్ గా మనకు మోనోకాటిలిడాన్స్ ఏకదళ బీజాలకు సంబంధించినటువంటి మొక్కల్లో, ముఖ్యంగా గడ్డి జాతికి సంబంధించినటువంటి మొక్కల్లో
ముఖ్యంగా గడ్డి జాతికి సంబంధించిన మొక్కల్లో ముఖ్యంగా మనకు మేజ్, ఏదైతే మనకు మొక్కజొన్న, అదేవిధంగా జొన్న, అదేవిధంగా ప్యాడీ, ఇలాంటి మొక్కల్లో వీటిని మనం గ్రెయిన్స్ గా పిలుస్తాం, ప్రధాన ధాన్యాలు, సిరియల్స్ గా మనం పిలువబడేటువంటి మొక్కలు. వీటి యొక్క అంచులలో బుల్లి ఫారం కణాలు ఉంటాయి. వీటిని మనం మోటారు కణాలు అంటారు. ఏమంటారండి? బుల్లి ఫారం కణాలు లేదా మోటారు కణాలు అంటారు. ఇవి ఏకదళ బీజ మొక్కల యొక్క పత్రాల యొక్క అంచుల్లో ఉంటాయి. ఇది వాటి యొక్క లక్షణం, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు గమనించండి, ఎప్పుడైనా ఎండిపోయినప్పుడు ఈ మొక్కజొన్న యొక్క పత్రాలు ఇలా లోపలికి కర్లు అవుతాయి, అంటే చుట్టుకోబడతాయి. ఎందుకు? డిహైడ్రేషన్ నుంచి తట్టుకోవడం కోసం, నిర్జలీకరణ నుంచి తట్టుకోవడం కోసం. ఎక్కువగా ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, భూమిలో నీరు తేమ తక్కువ ఉన్నప్పుడు అవి మొక్క వడలిపోకుండా, పర్మనెంట్ విల్ట్ కాకుండా, విల్టింగ్ నుంచి రక్షించడం కోసం మొక్క యొక్క పార్శ్వ అంచులలో, పత్రాల యొక్క పార్శ్వ అంచులలో ఈ బుల్లి ఫారం కణాలు లేదా మోటారు కణాలు ఉంటాయి. ఈ బుల్లి ఫారం కణాలు లేదా మోటారు కణాలు వాటిని సంరక్షించడానికి తోడ్పడతాయి. ఈ విషయాన్ని గమనించాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, మొక్కల కణజాల వర్ధనంలో పాలీఇథైల్ గ్లైకాల్ ఈ కింది వారిని ప్రేరేపించడానికి ఉపయోగిస్తారు. ఇన్ ప్లాంట్ టిష్యూ కల్చర్ స్టడీస్ పాలీఇథైల్ గ్లైకాల్, దీన్ని పెగ్ అంటారు. అరే మామ ఇక పెగ్గులా అంటారు కదా, ఆ పెగ్గు కాదు. పెగ్ అంటే పాలీఇథైలిన్ గ్లైకాల్. ఇది ఒక కెమికల్ సబ్స్టాన్స్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫ్యూజన్ ఆఫ్ ది ప్రోటోప్లాస్ట్. అంటే కణజాల వర్ధనంలో, మొక్కల యొక్క కణజాల వర్ధనంలో ఏదైతే ఈ జీవ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోటోప్లాస్ట్ అంటాం. జీవ పదార్థాల యొక్క సంయోగాన్ని ప్రేరేపించడానికి ఈ పెగ్గు తోడ్పడుతుంది. పెగ్ అంటే తాగే పెగ్గు కాదు మిత్రమా, పాలీఇథైలిన్ గ్లైకాల్. ఇట్ ఈస్ ఎ కెమికల్ సబ్స్టాన్స్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫ్యూజన్ ఆఫ్ ది ప్రోటోప్లాస్ట్స్. Okay, so the right answer of this question is the third option. Next question, in higher plants the chloroplasts are ఉన్నత శ్రేణి మొక్కలలో హరితరేణుల యొక్క ఆకృతి. Remember my dear friends, in algae we are observed different types of the different shapes of the chloroplast we are observed. Some of reticulate chloroplast, some of the coin like chloroplast, some of the bowl shaped chloroplast, some of the star aster shaped chloroplast. But in higher plants, my dear friends, these are all observed in algae, lower plants. But in higher plants, only one shape of the chloroplast we are observed, that is discoid shape. దీన్నే మనం తెలుగులో చక్రాభం ఆకారంలో ఉండే హరితరేణులు అని పిలుస్తాం. అంటే బిల్లల వంటి హరితరేణులు కానీ, నక్షత్రాకారం ఉండే హరితరేణులు కానీ, గిన్నెల వంటి హరితరేణులు కానీ, రిబ్బనాకారం ఉండే హరితరేణులు కానీ, లేదా నక్షత్రాకారం ఉండే హరితరేణులు కానీ శైవల మొక్కల్లో గమనిస్తాం. కానీ ఉన్నత శ్రేణికి సంబంధించిన మొక్కల్లో హరితరేణుల యొక్క ఆకృతి ఒకటే ఒకటి. అర్థమవుతుందా? నేను మొనార్కును, నన్ను ఎవరు మోసం చేయలేరు అన్నట్టు ఉన్నత శ్రేణికి సంబంధించిన మొక్కలన్నింటిలో కూడా హరితరేణు యొక్క ఆకారం ఏ ఆకారం? డిస్కాయిడ్, చక్రాభం ఆకారం. ఏ ఆకారం? డిస్కాయిడ్ ఆకారం, చక్రాభ ఆకారంలో ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత లింకర్ డిఎన్ఏ బైండ్స్, సంధాన డిఎన్ఏ వీటి మధ్య బంధంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ ఔడెట్ అనేటువంటి శాస్త్రవేత్త, ఏ డెట్ అండి? ఔడెట్ అనేటువంటి శాస్త్రవేత్త న్యూక్లియోజోమ్లను కనుక్కుంటాడు. న్యూక్లియోజోమ్లు అంటే ఏంటివి? న్యూక్లియోజోమ్లు అంటే ఏంటిదంటే క్రోమోజోమ్ పైన పూసల వంటి నిర్మాణాలు, ద బీడెడ్ లైక్ స్ట్రక్చర్స్ వి కెన్ కాల్డ్ యాజ్ న్యూక్లియోజోమ్స్. ఈ న్యూక్లియోజోమ్ లో మనకు చుట్టలు చుట్టుకోబడి, డిఎన్ఏ చుట్టలు చుట్టుకోబడి మనకు హిస్టోన్ ఆక్టోమర్ తో ఉండేటువంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం? హిస్టోన్ ఆక్టోమర్ అంటాం. హిస్టోన్ ఆక్టోమర్, హిస్టోన్ ప్రోటీన్లు అనేటువంటివి క్షార ప్రోటీన్. కానీ ఈ న్యూక్లియోజోమ్లను మరొక న్యూక్లియోజోమ్ను కలపబడి ఉండేటువంటి ఈ లింకర్ డిఎన్ఏ పైన ఏంటి అండి? లింకర్ డిఎన్ఏ పైన ఉండేటువంటి ప్రోటీన్లు H1 ప్రోటీన్స్. ఏముంటాయండి? H1 ప్రోటీన్. H1 ప్రోటీన్లు ఉంటాయి. అంటే పక్క పక్కన ఉండేటువంటి న్యూక్లియోజోమ్ల మధ్యలో ఉండేటువంటి డిఎన్ఏని ఏమని పిలుస్తారంటే లింకర్ డిఎన్ఏ అంటారు. ఈ లింకర్ డిఎన్ఏ పైన H1 ప్రోటీన్ ఉంటుంది. మరి H2A, H3, H2B, H3, H4 ఎక్కడ ఉంటాయి? హిస్టోన్ ఆక్టోమర్ అంటే సెంటర్ కోర్ లో ఉంటాయి, కేంద్ర భాగంలో ఉంటాయి. న్యూక్లియోజోమ్ యొక్క కేంద్ర భాగంలో ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో తప్పుగా జతపరచబడింది. చూడండి, క్వశ్చన్ సరిగా జతపరిచింది కాదు, తప్పుగా జతపరిచింది అని కాదు. మనం పొరపాటున ఫాస్ట్ గా మనం ఏం చేస్తామంటే మన మైండ్ ఏం చెప్తుందంటే అబ్బా ఇది కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేస్తాం.
అప్పుడే మనం పప్పులో కాలేస్తాం మిత్రమా. క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. రాంగ్లీ మ్యాచ్, తప్పుగా జతపరచబడింది అని అడిగాడు. చూడండి ఇక్కడ ద్వికషాభాయుత సిద్ధ బీజకణం గోధుమ వర్ణ శైవలం. ఎస్, మనకు ఫ్యూకస్ లో కానీ లేదా మనకు ఏదైతే మనకు బ్రౌన్ ఆల్గే లేదా ఫియోఫైసిక్ సంబంధించినటువంటి గోధుమ వర్ణ శైవలాలలో ద్వికషాభాయుత సిద్ధ బీజ కణాలు ఉంటాయి. అది మనకు తెలుసు. జమ్మా కప్పులు మార్కాంశాలు ఉంటాయి. జమ్మా కప్పులు ఏ ఆకారం ఉంటాయండి? పుల్లి వీల్ ఆకారం ఉంటాయి. పుల్లి వీల్ అంటే ఇప్పుడంటే అందరికి బోర్లు అయ్యాయి, కానీ మనం ఇట్లా గిలక ఉంటది కదా, చేదుతారు బావిలా, ఇట్లా చేతాడేసి బొక్కెనతోటి లాగుతూ ఉంటారు అనమాట. అలా లాగేటప్పుడు గిలక అంటారు, చూసినారు? ఆ గిలకను పోలి ఉంటుంది. ఏది? జమ్మా కప్పు. దాన్నే మనం ఇంగ్లీష్ లో పుల్లి వీల్ అంటాం. ఇది కరెక్ట్ ఆన్సర్, కానీ క్వశ్చన్ రాంగ్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఇది కాదు. ఏకకణయుత జీవి క్లోరెల్లా. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ ఆల్ ఆల్గేల్ మెంబర్స్. ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆల్గే మెంబర్స్ అన్ని కూడా మనకు మల్టీ సెల్యులార్ అంటే బహుకణయుత జీవులుగా మనం పిలుస్తాం. కానీ ఏకకణయుత శైవలం ఏంటిదంటే క్లోరెల్లా. ఏంటిదండి? ఏకకణయుత శైవలం క్లోరెల్లా. ఈ క్లోరెల్లాను అంతరిక్ష ప్రయోగాల్లో కూడా వాడతారు. ఇప్పుడు సునీత విలియమ్స్. ఏ విలియమ్స్ అండి? సునీత. మా కాలేజీలో ఇంగ్లీష్ సునీత మేడం ఉంటారు. సునీత విలియమ్స్ మనకు అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి 3వసారి వెళ్తున్నటువంటి మహిళ, భారతదేశ మహిళ. అమెరికా ఏది నాసా ప్రయోగాల ద్వారా వెళ్తుంది. ఎవరు? సునీత విలియమ్స్. అలా వెళ్ళేటువంటి క్రమంలో అంతరిక్ష ప్రయోగాల్లో వాడే శైవలం, ఏకకణిత శైవలం ఏంటిదంటే ఏమని చెప్పాలి? క్లోరెల్లా. క్లోరెల్లా పైరినాయిడోజా. దాని పూర్తి పేరు ఏంటిదండి? క్లోరెల్లా పైరినాయిడోజా. ఆ క్లోరెల్లా ఏకకణిత శైవలం. ఇది రైట్ ఆన్సరే. మరి ఇచ్చిన ప్రశ్న ఏంటిది? తప్పుగా జతపరచబడింది, రాంగ్లీ మ్యాచ్డ్. అర్థమవుతుందా? మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారని చెప్తారు, చూసినారు? ఫోన్ వస్తే ఏది మనం ఏమని చెప్తామండి? ఏమని చెప్తాం? రాంగ్ కాల్ అని చెప్తాం, లేదా మిస్టేక్ లో వచ్చిందని చెప్తాం. ఇక్కడ ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? ఏకకషయుత సంయోగ బీజం పాలిసైఫోనియా. మై డియర్ ఫ్రెండ్స్, పాలిసైఫోనియా ఇట్ ఇస్ ఏ మల్టీ. పాలిసైఫోనియా అనేటువంటిది ఏకకషాభయుత శైవలం కాదు. అసలు కషాబాలే ఉండవు. ఎందుకు? పాలిసైఫోనియా బిలాంగ్స్ టు రోడోఫైసీ మెంబర్. రెడాల్గే ఎరుపూర్ణ శైవలాలకు సంబంధించింది. అసలు ఎరుపూర్ణ శైవలాల కషాబాలే ఉన్నాయి, కానీ ఇక్కడ ఇది ఏమిచ్చాడు? ఏకకషాభయుతం యూనిఫ్లాజెల్లేట్ అని ఇచ్చాడు మిత్రమా. సో ఇది రాంగ్. అంటే రాంగ్ అంటే మనకి ఇది రాంగ్, కానీ ఇచ్చిన క్వశ్చన్ కి ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు, ఇన్ ఎ సెల్ టిఆర్ఎన్ఏ కాన్స్టిట్యూట్స్ అబౌట్. కణంలో టిఆర్ఎన్ఏ ఎంత మొత్తంగా ఉంటుంది? గుర్తుపెట్టుకోండి మిత్రమా, చాలా చాలా ఇంపార్టెంట్. పొట్టి టిఆర్ఎన్ఏ, ఆగే పొట్టి అంటాం కదా. ఈ పొట్టి టిఆర్ఎన్ఏ ఏంటిదంటే పొట్టి ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలు 3 రకాలు. ఎంఆర్ఎన్ఏ, దీన్ని మనం మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం. ఆర్ఆర్ఎన్ఏ, దీన్ని రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటాం. టిఆర్ఎన్ఏ, దీన్ని ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటాం. దీన్నే మనం బదిలీ ఆర్ఎన్ఏ అంటాం. ఏంటి బదిలీ చేయాలి? ఎంఆర్ఎన్ఏలో ఉండేటువంటి సమాచారం ఏం చేయాలి? ఎంఆర్ఎన్ఏలో ఉండేటువంటి సమాచారం ఇక్కడ మనకు ఎక్కడికి? డిఎన్ఏ పోచ పైకి, అంటే మీన్స్ ఆర్ఎన్ఏ పైకి, మీన్స్ దట్ మీన్స్ రేపు ప్రోటీన్ ఇది సమాచారాన్ని బదిలీ చేయాలి. అలా బదిలీ చేసే ఆర్ఎన్ఏనే టిఆర్ఎన్ఏ. దీన్నే మనం ఏమంటామండి? సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అంటారు. ఏమంటారండి? సాల్యుబుల్ ఆర్ఎన్ఏ. ఇది క్లోవర్ లీఫ్ మోడల్లో ఉంటుంది, క్లోవర్ లీఫ్ నమూనాలో ఉంటుంది. కాబట్టి టిఆర్ఎన్ఏ ఎంత మొత్తం ఉంటుందంటే ఏమని చెప్తాం? 15% ఉంటుంది. ఎంత ఉంటుందండి? 15%. గుర్తుపెట్టుకోండి. దీన్నే ఏమని పిలుస్తాం? సాల్యుబుల్ ఆర్ఎన్ఏ. అర్థమవుతుందండి? టిఆర్ఎన్ఏను సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అంటారు, పొట్టి ఆర్ఎన్ఏ అంటారు. దీనికి 5 ఏముంటాయండి? బాహువులు ఉంటాయి. 5 బాహువులు ఉంటాయి. ఈ 5 బాహువులతో కూడి ఉండేటువంటి క్లోవర్ లీఫ్ మోడల్ మనకు టిఆర్ఎన్ఏకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, సెల్ ప్లేట్ విచ్ అపియర్స్ డ్యూరింగ్ సైటోకైనసిస్ అల్టిమేట్లీ ట్రాన్స్ఫార్మ్స్ టు. మనకు తెలుసు కణ విభజన సమయంలో కణద్రవ్య విభజన, ఆఫ్టర్ కెరియోకైనసిస్, కేంద్రక విభజన తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది. ఈ కణద్రవ్య విభజన జరిగేటువంటి సమయంలో ఏంటిది? మధ్య పటలిక లేదా కణపటలిక తర్వాత దశలో ఈ కింది విధంగా మార్పు చెందుతుంది. అదే మనకు మిడిల్ లామెల్లాగా మార్పు చెందుతుంది, మధ్యస్థరంగా మార్పు చెందుతుంది, మిడిల్ లామెల్లా. ఇది దేంతో తయారవుతుంది? మనకు పెక్టిన్ మరియు సెల్యులోజ్ తో తయారవుతుంది. కైటిన్ మనతో నిర్మితం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
బారోకోరి దృగ్విషయం అనగా బారోకోరి ఫినామినన్ ఆఫ్. బారోకోరి అంటే అర్థం ఏంటిదంటే విత్తనాలు గురుత్వాకర్షణ బట్టి వ్యాప్తి చెందడం. బారోకోరి అంటే విత్తనాలు యాంత్రిక పద్ధతిలో వ్యాప్తి చెందడం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ప్లాంట్స్ లీఫ్ పాల్ ఈజ్ డ్యూ టు ది ప్రొడక్షన్ ఆఫ్. మొక్కలలో ఆకు రాల్చడం ప్రేరేపించేది మనకు తెలుసు అబ్సిసిన్ లేయర్ ను ప్రేరేపించే అబ్సెసిక్ యాసిడ్. కాబట్టి ఆకులు రాలుతాయి. ఆకులు రాలుతాయి అంటే ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఆకులు రాలుతాయి చేస్తావు ఆ రిమోట్ నొక్కినట్టు కాదు. ఆకులు రావడానికి గల కారణం ఫైటో హార్మోన్ అయినటువంటి అబ్సెసిక్ ఆమ్లం. ఏంటిదంటే అబ్సెసిక్ ఆమ్లం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రౌన్ గాల్స్ మనకి ఏదైతే వ్రణాలు లేదా కంతులు లేదా గడ్డలు దేని ద్వారా ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి. అగ్రోబ్యాక్టీరియం టుమిఫేషియన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా మొక్కల యొక్క వేలలో కానీ పత్రాలలో కానీ కాండాలలో కానీ ఈ మనకు ఈ క్రౌన్ గాల్స్ ఏర్పడతాయి. వీటిని వ్రణాలు లేదా కంతులు అంటారు. ఇవి ఎక్స్టర్నల్ గా ఏర్పడతాయి. అగ్రోబ్యాక్టీరియం టుమిఫేషియన్స్ ద్వారా ఇది సంక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. In a dihybrid cross between yellow round seed and green wrinkled seeds, the phenotypic ratio in F2 generation would be. మనకు తెలుసు ఇది మెండల్ యొక్క ద్విసంకరణ నిర్మాణం. గ్రెగర్ జాన్ మెండల్ మనకు హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ మనం ఇవ్వడం జరిగింది. ఇందులో ద్విసంకరణ నిష్పత్తికి సంబంధించి ఏదైతే శుద్ధ పసుపు గుండ్రని విత్తనాల మధ్య శుద్ధ ఆకుపచ్చ బురదలు పడిన విత్తనాల మధ్య బఠానీ మొక్కలు సంకరణ చేసినప్పుడు F2 లో వచ్చేటువంటి ఏర్పడేటువంటి ఫీనోటైపిక్ రేషియో ఎంత అన్నాడు. F2 యొక్క ఫీనోటైపిక్ రేషియో అంటే ఏంటిదండి 9:3:3:1. ఓకేనండి. తర్వాత నెక్స్ట్, ద సెల్స్ అసోసియేటెడ్ విత్ xylem and phloem at the end of wings are modified into. పత్రాల ఈనెల చివరిలో దారు మరియు పోషక కణజాలాలతో కలిసి ఉన్న కొన్ని కణాలు ఈ కింది విధంగా రూపాంతరం చెందుతాయి. గుర్తుపెట్టుకోండి. మనకు సాధారణంగా ఇవి ట్రాన్స్ఫర్ సెల్స్ గా అంటే వాహక కణాలుగా వ్యాప్తి చెందుతాయి. ఏ కణాలండి? వాహక కణాలుగా మార్పు చెందుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాహక కణాలు ట్రాన్స్ఫర్ సెల్స్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. డూప్లికేట్ ఆఫ్ హోలోటైప్ ఈజ్ నోన్ యాజ్. మనకు తెలుసు టైపిఫికేషన్ మనకు వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ముఖ్యంగా ఈ టైప్ మెథడ్ లేదా టైపిఫికేషన్ కి సంబంధించి మనం గమనించినప్పుడు హోలోటైప్, సింటైప్, నియోటైప్, ఎలక్ట్రోటైప్, పారాటైప్ అని మనం చెప్పుకుంటాం. ఇందులో హోలోటైప్ యొక్క డూప్లికేట్ ఏంటిదంటే ఐసోటైప్. ఏంటిదండి? హోలోటైప్ యొక్క డూప్లికేట్ ఐసోటైప్. నెక్స్ట్ క్వశ్చన్. మనిటాల్ ఈజ్ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఇన్. మనకు శైవలాల్లో నిల్వ ఆహార పదార్థాలు వివిధ తరగతుల్లో నిల్వ ఆహార పదార్థాలు ఉంటాయి. మనకు మానిటాల్ అనేటువంటిది గోధుమ శైవలాల్లో ముఖ్యంగా బ్రౌన్ ఆల్గా యొక్క ఫ్యూకస్ లో ఈ మానిటాల్ రూపంలో నిల్వ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. డయాసైటిక్ టైప్ ఆఫ్ స్టొమాటా ఆర్ ఫౌండ్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్. మనకు తెలుసు ఈ మనకు పారాటైపు లేదా డయాటైపు వీటికి సంబంధించినటువంటి రకాలు ఉంటాయి. ఈ డయాసైటిక్ సంబంధించినటువంటి స్టొమాటా ఏ కుటుంబానికి సంబంధించిన మొక్కలు ఉంటాయంటే క్యారియోఫిలియేసి. ఏ ఫిలియేసి అండి? క్యారియోఫిలియేసి. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్స్ పెనిట్రేట్స్ ఇంటూ ఇంటెగ్యుమెంటరీ టిష్యూస్ అండ్ అబ్సార్బ్స్ ద ఫుడ్ మెటీరియల్. పిండం యొక్క అండకవచాల్లోకి చొచ్చుకొని పోయి ఆహార పదార్థాలను శోషించే భాగం. మనకు తెలుసు ఇక్కడ హాస్టోరియాలు అనేటువంటివి మనకు ఆహార పదార్థాలను ఏంటండి ఆహార పదార్థాలను మనకు శోషించేటువంటి భాగం మనకు హాస్టోరియాగా మనం పిలుస్తాం పిండకోశం. తర్వాత మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ పోసెసెస్. మైటోకాండ్రియా మాత్రికలు ఇవి ఉంటాయి. మనకు తెలుసు మైటోకాండ్రియా యొక్క మాత్రికలో ఎంజైమ్స్ ఉంటాయి. అందులో క్రెబ్స్ వలయానికి సంబంధించి ముఖ్యంగా సిట్రిక్ ఆమ్ల వలయం లేదా క్రెబ్స్ వలయానికి తోడ్పడేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సికెల్ సెల్ ఎనీమియా ఈజ్ డ్యూ టు. మనకు తెలుసు హానికర రక్తహీనత లేదా కొడవలి వంపు రక్తహీనత అని కూడా పిలుస్తారు. ఇది సికెల్ సెల్ ఎనీమియా. దీనికి గల కారణం పాయింట్ మ్యూటేషన్స్. దీన్నే జన్యు ఉత్పరివర్తనాలను కూడా పిలుస్తారు. ఏమంటారండి? జన్యు ఉత్పరివర్తనాలుగా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. సార్ జన్యు ఉత్పరివర్తనాలుగా మనం లేదా పాయింట్ మ్యూటేషన్స్ గా మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సైనాండ్రస్ కండిషన్ ఆఫ్ స్టామెన్ ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యామిలీస్. అంటే మనకు ఏదైతే సంయుక్త కేసరావళి అని పిలువబడేటువంటి సంయుక్త కేసరావళి ఏ కుటుంబం మొక్కలో కనబడుతుంది?
మనకు కుకుర్బిటేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరిలో అగ్గి తెగులును దీని ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చు. గుర్తుపెట్టుకోండి, వరిలో అగ్గి తెగులు, దీన్ని మనం పిరిక్లేరియా ఒరైజా వల్ల వరిలో మనకు బ్లాస్ట్ డిసీజ్ అని పిలుస్తాం, లేదా దీన్నే కంటమంపు తెగులుగా మనం పిలుస్తాం. కంటమంపు తెగులుగా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఈ అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగులు, ఏ విరుపు తెగులు? మెడవిరుపు తెగులు. అర్థమవుతుందండి? ఈ కంట విరుపు తెగులు లేదా మెడ విరుపు తెగుల్ని మనం అగ్గి తెగులు అని పిలుస్తాం. దీన్ని బ్లాస్ట్ డిసీజ్ ఇన్ ప్యాడీ అంటాం. దీని గల కారణం మనకు పిరిక్లేరియా ఒరైజే. దీన్ని నివారించడానికి, తగ్గించడానికి, నాశనం చేయడానికి తోడ్పడేటువంటి పదార్థం మెర్క్యూరీ శిలీంద్ర నాశక పదార్థాల ద్వారా మనం శుద్ధి చేస్తాం. నెక్స్ట్ 87th క్వశ్చన్, ఇన్ ఏ టెస్ట్ క్రాస్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. మనకు పరీక్షా సంకరణం కనిపించే మొక్కలు. ఇక్కడ మనకు ఈ టెస్ట్ క్రాస్ కి సంబంధించి మనం గమనించినప్పుడు ఈ మనకి ఏదైతే డామినెంట్ అండ్ రిసెసివ్ ఫినోటైప్ కి సంబంధించి 50% మనం గమనించినప్పుడు, బహిర్గత మరియు అంతర్గత దృశ్య రూపాలు 50% తో ఉన్నప్పుడు అన్ని మొక్కలు వాటి ఏది టెస్ట్ క్రాస్ కి సంబంధించి కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 88th క్వశ్చన్, 1879 ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో సాక్ ఇన్ పాలిగోనం డైవారికేటం వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్. 1879లో పాలిగోనం డైవారికేటంలో ఈ పిండకోశ అభివృద్ధిని గమనించిన శాస్త్రవేత్త ఎవరంటే స్ట్రాస్బర్గర్. గుర్తుపెట్టుకోండి, మోనోస్పోరిక్ ఎంబ్రియో సాక్ కి సంబంధించి, ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశానికి సంబంధించి మనకు స్ట్రాస్బర్గర్ 1879, అంటే నేను పుట్టక ముందు 100 సంవత్సరాల ముందు, నాది 1979 అయితే ఇది 1879లో కనుక్కున్నాడు. ఎవరు? స్ట్రాస్బర్గర్. ఈ స్ట్రాస్బర్గరే ఫలదీకరణాన్ని కూడా కనుక్కున్నాడు. దీన్ని సింగమలై లెక్క సింగమే అని కూడా పిలుస్తారు, స్ట్రాస్బర్గర్. నెక్స్ట్ 89వ ప్రశ్న మనం గమనిస్తే, ఫార్మేషన్ ఆఫ్ ఎస్టైల్ కో ఎంజైమ్ ఏ ఇస్ అక్కడి. ఎస్టైల్ కో ఎంజైమ్ ఏ ఎక్కడ ఏర్పడుతుంది? గుర్తుపెట్టుకోండి, పెరిమైటోకాండ్రియల్ స్పేస్, అంటే మైటోకాండ్రియా యొక్క పెరిమైటోకాండ్రియల్ స్పేస్ లో ఈ మనకు ఎస్టైల్ కో ఎంజైమ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ ఎస్టైల్ కో ఎంజైమ్ అనేటువంటిది గ్లైకాలసిస్ ను మరియు దేన్ని కలుపుతుందండి? క్రెబ్స్ వలయాన్ని కలిపేటువంటి ఎంజైమ్ ఎస్టైల్ కో ఎంజైమ్ ఏ. నెక్స్ట్ 98th క్వశ్చన్, వివృత బీజాల పోషక కణజాలంలో ఈ మూలకాలు ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్లోయం ఇన్ జిమ్నోస్పెమ్స్ లాక్స్. చాలని నాళాలు మరియు సహకణాలు. బోత్ సీవ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్. ఏంటి అండి? జిమ్నోస్పెమ్స్ లో కనబడదు. నెక్స్ట్ 91వ ప్రశ్న, ద స్టేట్మెంట్ ఒమినిసెల్యులార్ ఈ సెల్యులార్ వాజ్ గివెన్ బై. నూతన కణాలు ఇది వరకు ఉండే కణాల నుంచే ఏర్పడతాయని తెలియజేసింది ఎవరు? రుడాల్ఫ్ విర్కో అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? రుడాల్ఫ్ విర్చో లేదా రుడాల్ఫ్ విర్కో అనేటువంటి శాస్త్రవేత్త ఏమని చెప్పాడండి? ఒమినిసెల్యులా ఈ సెల్యులా, అంటే కొత్త కణాలు కణ విభజన జరిగేటువంటి సమయంలో, లేదా మనకు ఒక దెబ్బ తగిలింది, గాయమైంది, ఆ గాయం అయినప్పుడు కొత్త కణాలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయని చెప్పాడు? పాత కణాల నుంచి ఏర్పడతాయని చెప్పాడు. దాన్నే ఒమినిసెల్యులా ఈ సెల్యులా అని పిలుస్తారు. ఎవరు చెప్పారు ఇది? రుడాల్ఫ్ విర్చో అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్, డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని ఏమంటారు? మనకు తెలుసు, ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ల సంశ్లేషణలో మనకు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని అనులేఖనం అంటారు. ఏమంటారండి? అనులేఖనం. దీన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. దీనికి ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. మరి అనువాదం అంటే ఏంటిదండి? ఎంఆర్ఎన్ఏ నుంచి ఏంటిదండి? ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఏర్పడడాన్ని ట్రాన్స్లేషన్ లేదా మనకు ట్రాన్స్లేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్, జెనిరా ప్లాంటార్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? విచ్ సైంటిస్ట్ హ్యాస్ రిటన్ జెనిరా ప్లాంటార్ ఆర్ జెనిరా ప్లాంటార్ వాజ్ రిటన్ బై బెంతమైన్ హూకర్. మనకు తెలుసు, బెంతమైన్ హూకర్ రచించిన పుస్తకం జెనిరా ప్లాంటారం. నెక్స్ట్ క్వశ్చన్ 94 క్వశ్చన్, సాఫ్ట్, డెలికేట్ అండ్ లో లిగ్నిన్ కంటెంట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద సెల్ వాల్ ఆఫ్. ఈ కింద పేర్కొన్న ఏ మొక్కల నారల కనకవచాలలో మృదువైన, సున్నితమైన మరియు తక్కువ మోతాదులో లిగ్నిన్ ఉంటుంది? రామే. ఏ మొక్క అండి? రామే అనే మొక్క. గుర్తుపెట్టుకోండి, రామే అనేటువంటి మొక్కలో ఇది ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. తర్వాత 95 క్వశ్చన్, ఏ కలర్ బ్లైండ్ మ్యాన్
marries the daughter of color blind person, then in their progeny. వర్ణాంధత్వం ఉన్న పురుషుడు వర్ణాంధత్వం ఉన్న వ్యక్తి కుమార్తెను వివాహం చేసుకుంటే వారికి కలిగే సంతానం ఇలా ఉండడానికి అవకాశం. గుర్తుపెట్టుకోండి, వారికి పుట్టే 50% మగ పిల్లలు వర్ణాంధత్వాన్ని కలిగి ఉంటారు. వర్ణాంధత్వం అంటే ఏంటిదండి? కలర్ బ్లైండ్నెస్. ఇట్ ఈస్ ఎ జెనెటికల్ డిజార్డర్. వాళ్ళు రంగులు గుర్తించలేరు. నీకు ఒక ఎర్ర చీరనిచ్చి ఇది ఏ కలర్ అంటే మంచిగుందని చెప్తాడు, కానీ రెడ్ కలర్ అని చెప్పాడు. వానికి అన్ని బ్లాక్ అండ్ వైట్ కనబడతాయి. వాడిని వర్ణ అంధత్వం కలిగిన వ్యక్తి అంటారు, కలర్ బ్లైండ్నెస్ పర్సన్ అంటారు. అదృష్టం ఏంటంటే ఇక్కడ వర్ణాంధత్వం కలిగినటువంటి వ్యక్తి వర్ణాంధత్వం ఉన్న మహిళను పెళ్లి వర్ణాంధత్వం ఉన్న వ్యక్తి కుమార్తెను పెళ్లి చేసుకుంటే పుట్టే మగ పిల్లలకి 50% కలర్ బ్లైండ్నెస్ పిల్లలు ఉంటారు, 50% కలర్ బ్లైండ్నెస్ లేని పిల్లలు ఉంటారు. ఇది జెనెటికల్ డిజార్డర్. దీన్ని ఎవరు మారుతారా? ఇంకోటి రేచీకటి ఉంటుంది. బ్రహ్మాండం ఏదో సినిమాలో గాడిదతో పట్టుకొని పోతారు, చూసినారు? దాన్ని రేచీకటి అంటారు. దీన్ని నైట్ బ్లైండ్నెస్ అంటారు. అది న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల కలుగుతుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కలిగేది రేచీకటి. జెనెటికల్ డిజార్డర్ వల్ల కలిగేది కలర్ బ్లైండ్నెస్, వర్ణాంధత్వం అంటారు, రంగులు చూడలేకపోవడం. గౌడ్ ఫ్యామిలీ ఈజ్ నోన్ యాజ్ గౌడ్. గౌడ్ అంటే మన తాటి చెట్టు ఎక్కలే తాటికల్లు తాగలే అది కాదు, ఆ గౌడు కాదు. కుకుర్బిటేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలను మన గౌడ్ ఫ్యామిలీ అంటారు. ఏమంటారు? బాటిల్ గాడ్, స్నేక్ గాడ్, రిడ్జ్ గాడ్, స్మూత్ లుఫా, ఇట్లా. అందుకే వీటిని గౌడ్ ఫ్యామిలీ అంటారు. అర్థమవుతుందండి? సోరకాయ, బీరకాయ, నేతి బీరకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, అదేవిధంగా ఏమంటారు వాటర్ మెలన్, నిన్నటిదాకా ఎండాకాలం కర్బూజా, ఇవన్నీ కూడా కుకుర్బిటేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలు, తీగ జాతికి సంబంధించిన మొక్కలుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, నంబర్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఇన్ ఏ సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ BDNA విత్ 100 టన్స్ ఈస్. మనకు BDNA రకం ఏ పోచలో మనకు నత్రజని క్షారాలు ఎన్ని ఉంటాయి? 100 టన్స్ ఉండే వాటిలో 1000 ఉంటాయి. ఎందుకు? జనరల్ గా మనం చూసే DNA BDNA టైప్. అందులో ఒక మెలికలో 10 నత్రజని క్షారాలు ఉంటాయి. అవి 100 టన్స్ అయితే మొత్తం 100 × 10 ఎంత ఉంటాయండి? ఎన్ని కావాలి? మొత్తం 1000 అయితే ఆన్సర్ 1000. నెక్స్ట్, ఏ గ్రూప్ స్టాండ్స్ యాజ్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద జిమ్నోస్పెమ్స్ అండ్ యాంజియోస్పెమ్స్. ఇక్కడ వివృత బీజాలకు అవృత బీజాలకు మధ్య సంధాన సేతు, కనెక్టింగ్ లింక్ గా పనిచేసే మొక్క దేన్ని అంటే మొక్కలు ఏ తరగతికి చెందుతాయంటే, ఏ క్రమానికి చెందుతాయంటే నీటేలిస్. ఏంటిదండి? నీటేలిస్. లాస్ట్ క్వశ్చన్, 99 క్వశ్చన్. లెగ్ హిమోగ్లోబిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ రెస్పాన్స్ టు. దీనికి ప్రతిస్పందనగా లెగ్ హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. లెగ్ హిమోగ్లోబిన్ అనేటువంటిది ముఖ్యంగా నత్రజని స్థాపనకు సంబంధించి వేరుబుడిపెల్లో మనకు ముఖ్యంగా నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ పనిచేయడానికి ఆక్సిజన్ స్కావెంజర్ గా ఈ లెగ్ హిమోగ్లోబిన్ అనేటువంటిది పనిచేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్, అసమాన క్యారియోటైప్ ఈ కింది వాళ్ళు ఉంటుంది. అసిమెట్రిక్ క్యారియోటైప్ ఇస్ ఫౌండ్ ఇన్. ఈ కింది మొక్కల్లో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు: పైనస్, సైకస్, మీటం అండ్ జింకో ఆర్ గింకో బైలోబా. సో జింకో బైలోబా ఈస్ రైట్ ఆన్సర్. ఈ గింకో బైలోబాని ఏమని పిలుస్తారంటే లివింగ్ ఫాజిల్ అని కూడా పిలుస్తారు, సజీవ శిలాజం అని కూడా పిలుస్తారు. ఓకేనండి? సో దిస్ ఈస్ the 2023 question paper of CP GATE 2023. Okay, I will stop here, my dear friends.